హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామ వాలంటీర్ రకం అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి టోటల్ పోస్టులు వచ్చేసి 2700 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2700 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి జూన్ 13 నుంచి అయితే మనకి స్టార్ట్ అయినాయి అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 14 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మనకి జూలై 28 అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి 2700 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహార్ ఇలా చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి తెలంగాణ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి తెలంగాణ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 2700 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే మనకి ఒక ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు అంటే మనకి ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 30/6/2024 నాటికి మనకి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. దాని గురించి చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి 36/2024 నాటికి మనకి ఏ విభాగంలో అయినా ఈ యొక్క గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా, అలాగే డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్, అలాగే మనకి ఒక పోస్టులకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి మనకి 2 వీక్స్ వచ్చేసి మనకి బేసిక్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 వీక్స్ తర్వాత 15 వీక్స్ వచ్చేసి మనకి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి ఒక స్టిఫెండ్ అయితే మనకి ఒక పే చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఒక స్టిఫెండ్ ఎంత పే చేస్తారు అంటే లొకేషన్ బట్టి అయితే ఉంటుంది. రూరల్ సెమీ అర్బన్ వాళ్ళకు వచ్చేసి 10,000, అలాగే ఈ యొక్క అర్బన్ వాళ్ళకు వచ్చేసి 12,000, మెట్రో వాళ్ళకు వచ్చేసి 15,000 పర్ మంత్ అయితే మనకి స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి మిగతా అలవెన్సెస్ బెనిఫిట్స్ అయితే ఉండవని చెప్పేసి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒక ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకుంటాం కదా, మనకి ఒక వెబ్సైట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఒక జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 800 ప్లస్ జిఎస్టీ, ప్రతి వాళ్ళకి జిఎస్టీ 18% అయితే ఉంది కాబట్టి 944 అయితే పే చేయాలి జనరల్ కేటగిరీ ఓబీసీ. అదే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 708, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 472 రూపీస్ అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఒకే ఒక ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా ఎప్పుడు అంటే మనకి జూలై 28 అయితే మనకి 2024 జూలై
2024 28న అయితే మనకి ఒక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మనము డీటెయిల్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే టైప్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఒక కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్ గాను 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 60 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. ఓకేనా. లోకల్ లాంగ్వేజ్ అంటే మన ఏపీ వాళ్ళకైతే ఏమి, తెలంగాణ వాళ్ళకైతే ఏమి, మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మనకి ఒక లోకల్ లాంగ్వేజ్ వస్తుందా లేదా అని చెప్పి అయితే మనకి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి ఫైనల్ సెలెక్షన్ చేసేసి మనకి జాబ్ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించి ట్రైనింగ్ సంబంధించి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కింద ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని ఒక పోస్టులకి అయితే అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించి మనకి ట్రైనింగ్ చేస్తే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని సంబంధించి డీటెయిల్స్ కూడా ముందు వీడియోలో కూడా చాలా వరకు అయితే చెప్పాను, తర్వాత కూడా చెప్తాను. ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.